కాకినాడలో డిపాజిటర్లను మోసం చేసిన జెనిసెస్ సంస్థ నిర్వాహకులు మోజెస్ లలిత తంబికను సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు అంటూ డబ్బులు వసూలు చేశారు. ప్రాథమిక విచారణలో 37 కోట్ల రూపాయల చీటింగ్ చేసినట్లు గుర్తించారు. కాకినాడలో 3,000 మంది నుంచి 100 కోట్లు వసూలు చేసినట్లు చెప్తున్నారు బాధితులు. ₹1,00,000 పెట్టుబడి పెడితే అసలు వడ్డీతో కలిపి మొదటి 10 నెలలు 15,000, తర్వాత 20 నెలలు 12,500 ఇస్తామంటూ ఆఫర్లు ఇచ్చి చీటింగ్ చేశారు. అధిక లాభాలు ఆశ చూపించారు. డిపాజిట్దారులను నిలువునా మోసం చేశారు. ఆఖరకు కేసులు వద్దని బాధితులకు ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. బాధితులను డివైడ్ చేసి కేసులు విత్డ్రా చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. డబ్బులు ఇచ్చేస్తామని బేరాలు మాట్లాడుతున్నారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు కాకినాడ జెనిసిస్ సంస్థ కేసులో ఏం జరుగుతోంది? కాకినాడ కేంద్రంగా నడుస్తున్న జెనిసిస్ సంస్థ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, షేర్స్ అంటూ జనాలను నిండా ముంచేశారు. 1,00,000 పెట్టుబడి పెడితే అసలు వడ్డీతో కలిపి మొదటి 10 నెలలు 15,000, ఆ తర్వాత 20 నెలలు 12,500 చొప్పున ఇస్తామంటూ ఆఫర్లిచ్చారు. ఈ సంస్థకు ఏపీ, తెలంగాణలో కలిపి 4 బ్రాంచ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. 7,000 మంది డిపాజిట్దారులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఒక్క కాకినాడలోనే 3,000 మందికి పైగా జనాల దగ్గర డబ్బులు వసూలు చేశారు. గత వారం అసలు సమాధానం చెప్పకుండా ఆఫీస్ క్లోజ్ చేశారు. దాంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. సర్పవరం పోలీసులు దానికి సంబంధించి ఆఫీసులో ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ నిర్వాహకులు కొత్త ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. బాధితులను డివైడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేస్తామని, కేసులు ఉపసంహరించుకోవాలని కంప్లైంట్ ఇచ్చిన వాళ్లకు ఆఫర్లు ఇస్తున్నారు. త్వరలోనే సర్దుబాటు అయిపోతుందని, దానికి సంబంధించి తమ దగ్గర ప్లాన్ ఉందని ఇంకా అవే కల్లబుల్లి కబుర్లు చెబుతున్నారు. పోలీసులు ప్రాథమికంగా చేసిన విచారణలో 37 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించారు. కానీ అంతా బయటకు వస్తే 100 కోట్లలో ఉంటుందని బాధితులు చెబుతున్నారు. కొందరైతే కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా డబ్బులు డిపాజిట్ చేశారు. కంపెనీ నిర్వాహకులు మోజేష్, మరికొందరు డైరెక్టర్లు కేసుల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేస్తామని గత ఫిబ్రవరి నుంచి వాయిదాలు ఇస్తూ వస్తున్నారు. జూన్ చివరి నాటికి క్లియర్ అయిపోతుందని ఇప్పటి వరకు కథలు చెప్పారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా డిపాజిట్దారులు ఎదురు తిరగడంతో కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇచ్చేస్తామంటున్నారని కొందరు బాధితులు కేసులు వెనక్కి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. పోలీసులు దానికి సంబంధించి వాళ్లకు ఒక క్లారిటీ ఇచ్చారు. కొందరు డబ్బులు ఇస్తే సరిపోతుందా, మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అకౌంట్లలో డబ్బులు ఎంత ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. వాళ్లు తమ అకౌంట్లలో డబ్బులు లేకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ముందే ప్లాన్ ప్రకారం ఈ కథ నడిపినట్లు అర్థమవుతోంది. మోజెస్ను అదుపులోకి తీసుకోవడానికి లీగల్గా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. విచారణ తర్వాత మరింత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని భావిస్తున్నారు. కేసు అవసరాన్ని బట్టి సిఐడికిచ్చే అవకాశం కనిపిస్తోంది. అలా అయితే తప్పు చేసిన వాళ్ల ఆస్తులు జప్తు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వేలం నిర్వహించి సొమ్ములు బాధితులకు అప్పగించవచ్చు. కానీ ఈ మోసం వెనుక ఇంకా చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు అనుమానాలున్నాయి. మొత్తానికి కోట్ల రూపాయలు వస్తాయని జనాల్ని చీట్ చేసిన జెనిసిస్ కంపెనీ నిర్వాహకులు డబ్బులిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కేసుల నుంచి బయటపడడానికి మరో గేమ్ స్టార్ట్ చేశారు. దానికి అనుగుణంగా అంతా క్లియర్ అయిపోతుందని కల్లబుల్లి కబుర్లు చెబుతున్నారు.